హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా గార్డెన్లో మళ్ళీ హార్వెస్ట్ వచ్చింది. ఈరోజు కొత్త పర్సన్స్తో మా గార్డెన్లో హార్వెస్ట్ చేస్తున్నాం. అదే మా మేనగోడలో నాసిక్ నుంచి వచ్చిందండి. సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలతో మరి వచ్చింది. ఈరోజు పిల్లలు మా మేనగోడలో మేము చక్కగా హార్వెస్ట్ చేస్తాం. దండి. హలో అండి, ఇదిగో మా మేనగోడలో మా మావి గార్డెన్ చూడటానికి వచ్చాం మేము నాసిక్ నుంచి. పిల్లలు రూని, డేజా. హాయ్. హలో. వంకాయలు చూడండి ఎంత చక్కగా ఎంత బాగున్నాయో. ఇవి ఇప్పుడు పిల్లలతో హార్వెస్ట్ చేస్తున్నాను. చూడండి, కట్ చేయను, కట్ చేయి, జాగ్రత్త కట్ చేయి. అది అంతే వచ్చేసింది నీకు హార్వెస్ట్ చేయడం. ఇలా సొంత గార్డెన్లో కాయగూరలు కోసుకుని తినడం ఎంత అదృష్టం ఉండాలి అందరికీ. అంతే. ఇంకా ఇక్కడ ఉన్నాయి, నువ్వు కట్ చేస్తావా? ఒక రెండు ఉంచు, రూని కట్ చేస్తుందంట. అవి కట్ చేయి. అది అంతే. ఇంకా అక్కడ కూడా ఉన్నాయి. మింటూ నువ్వు కట్ చేయాలి. ఇంకొకటి అది అక్కడ ఉంది. ఇలా సొంత గార్డెన్లో కాయగూరలు కోసుకోవడం ఎంత బాగుంటుంది అనుకోలేదు. ఇదిగో పట్టుకో. ఎంత ఫ్రెష్ కాయగూరలు ఎక్కడ దొరుకుతాయి మనకు అసలు. ఇలా సొంతగా గార్డెన్లో పండించుకుంటే, మీ గార్డెన్ చూసినప్పటి నుంచి మేము కూడా ఇలా గార్డెన్ పండించుకోవాలి అనుకుంటున్నాం. ఎంత మంచిగా ఉంటే ఎవరు పండించుకోరు. అదే కదా. చాలా బాగుంది రాని. బాగుందా? ఇలా ఫ్రెష్గా కాయగూరలు కట్ చేసుకుని మనం కూడా పండించుకుందాం. మేము డిఫెన్స్లో ఉంటాం కదా, మాకు కుదరదు ఇలా గార్డెన్లో పండించుకోవడం. కానీ రిటైర్ అయితే మాత్రం మేము ఖచ్చితంగా ఇలా ఆర్గానిక్ గార్డెన్ పెట్టుకుని మేము కూడా ఫ్రెష్ కాయగూరలు పండించుకుని ఇలా తినాలని మా కోరిక, మా హబ్బీ కోరిక కూడా. మా హబ్బీ గార్డెన్ పెంచుకోవాలని చాలా కోరిక. కానీ అక్కడ ఆయనకి టైం ఉండదు. ఆయన లేకపోతే నేను పండించడం నాకు కష్టం కదా. అందుకే మేము ఇలా రిటైర్ అయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఆర్గానిక్ గార్డెన్ పెట్టుకుని ఇలా సొంత కాయగూరలు పండించుకుని తింటాం మేము కూడా. టేస్ట్ అయితే సూపర్ మింటు. భలే ఉన్నాయి అసలు. ఇవ్వబోయ్, నేను ఈ కూరగాయలు వచ్చాక లావ్ అయిపోతున్నాను. ఎందుకంటే ఎక్కువ ఫుడ్ తినేస్తున్నాను. ఎంత టేస్టీ ఫుడ్ తినేసి లావ్ అయిపోతున్నాను. మేము కూడా ఇప్పుడు మీ ఆర్గానిక్ కాయగూరలు అక్కడ వెనకుందమ్మా, అదిగో ఇక్కడ ఇటువైపు బాగుంది కదా ఇలా గార్డెన్ లో కాయగూరలు కోయటం. ఈటి రూనీకి వస్తుందా? బాగుందా? చాలా బాగుంది. ఫ్రెష్ వెజిటేబుల్స్. రూనీ హైట్ అయిపోయింది, చాలా హైట్ అయిపోయింది. అవి కూడా కట్ చేయి. రూనీ ఎలా ఉందమ్మా నీకు కట్ చేస్తుంటే? బాగుందా? ఈ బీరకాయలు కట్ చేయాలి, హార్వెస్ట్ చేయాలని పిల్లల్లో చాలా ఆత్రం పడ్డారండి. చాలా సంతోషపడుతున్నారు కదా. చూడండి మళ్ళీ ఎన్ని బీరకాయలు వచ్చినాయో. 4th హార్వెస్ట్. మళ్ళీ ఎన్ని బీరకాయలు చూడ. అది కూడా కట్ చేయమ్మా. మొన్నే వీడియోలో చూసాం మేము. ఇంత హార్వెస్ట్, మళ్ళీ ఇన్ని హార్వెస్ట్ వస్తా ఇంకా మీకు కాయగూరలు. బీరకాయలు అయితే చాలా బీరకాయలు వస్తున్నాయి. అవును, మొన్న అక్కడ ఉన్నప్పుడు చూసాం మీ వీడియో. ఇలా ప్రత్యక్షంగా చూస్తే ఎంత బాగుంది. మీ గార్డెన్ కూడా చాలా అందంగా ఉంది. ఈ పాదైతే 20 బీరకాయలు ఆల్రెడీ వచ్చేసినాయి అండి. ఇది 21. ఇప్పుడు 2 కట్ చేసింది పాప. 23 బీరకాయలు చూడండి. నేను కాకపోతే మళ్ళీ కొంచెం సైజ్ అయితే తగ్గినాయి. చిన్న సైజ్ వచ్చినాయి, పెద్ద సైజ్ అయితే లేవు. కానీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సైజు అంటే తెలియదు కానీ ఎంత మంచి కాయగూరలు ఎక్కడ దొరుకుతాయి. ఇలా హార్వెస్ట్ చేయడం చాలా బాగుంది. థ్రిల్లింగ్గా ఉందా వింటూ? మామూలుగా కాదత్త, చాలా బాగుంది. ఎంత గ్రీనరీగా చాలా బాగుంది మీ గార్డెన్ అసలు.
ఇంకా కట్ చేయి, ఇగో ఇంకా ఉన్నాయి, ఇగో అయ్యి ఈ రెండు కూడా ఇక్కడ ఉన్నాయి. అది అది ఇవి కూడా అయిపోయి కట్ చేయి, నువ్వు కట్ చేయి, నువ్వు కట్ చేయి. పోటీ పడిపోతున్నారండి పిల్లలు. నేను కట్ ఇన్ని చేస్తాను, నేను కాయగూరలు కట్ ఉంటే కట్ చేస్తాను చేయరా అని. మరి? ఎంత ఇలా పిల్లలకి ఎంత సంతోషంగా ఉంటుంది. ఎంత సరదా పడుతున్నారంటే సమ్మర్ హాలిడేస్ లో వీళ్ళకి ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట. అవును నిజంగా. నేను వెళ్ళి చాలా మందికి చెప్పొచ్చు కూడా దీని గురించి. ఎంత సొంతగా ఇలా ఇన్ని చేసుకోవాలి, ఎంత బాగుంటుంది. ఇది కూడా కట్ చేసే, ఇలా సొంతగా మనం పండించుకుని కింద మనం అది కూడా, తినడం ఎంత కింద కూడా ఆరోగ్యం. ఉంది చూడు, తీ, అది. అటు చూపించు, మా అబ్బాయికి చూపించు. అదిగో ఇదిగో ఇది చిన్నది, ఇదిగో ఇలా ఉంది ఇది. పిల్లలకు కూడా ఎంత బాగుంటుంది ఇలా గార్డెనింగ్ చేసుకుంటా కాయగూరలు ఇలా కట్ చేయడం, అది ఎంత బాగుంటుంది. దా ఇంకా ఇక్కడ ఉన్నాయి కూడా కట్ చేసాను. ఇక్కడ ఈ పెద్దది ఎవరు కట్ చేస్తారు? నువ్వా? దా నేను ఎత్తుకుంటాను రా, పట్ట పట్ట ఇట్రా ఇచ్చలా పట్టుగా కట్ చేసి. కట్ చేయి. అమ్మో చాలా పెద్దగా ఉంది. ఇవి కూడా, ఇది అది. నువ్వు కట్ చేయి. నువ్వు కట్ చేస్తావా? ఉండు ఉండు, అక్క కట్ చేస్తుంది అంటే అక్క కోపం వచ్చింది నువ్వు ఎక్కువ కట్ చేసావని. ఎప్పుడు కట్ చేయాలి, ఎప్పుడు కట్ చేయాలని చూస్తుంది ఈజా. ఎంత బాగున్నాయి గార్డెన్ ఫ్రెష్ వెజిటేబుల్స్ అంటే ఇవేనమాట. ఇది ఇదిగో ఇది కూడా నువ్వు పట్టుకో, అయిపోయింది, బొట్ట నిండిపోయింది. బుట్ట చూడండి ఎంత ఫుల్ అయిపోయింది. ఇది కూడా కట్ చేసి బాగాలేదు. ఎన్ని వెజిటేబుల్స్ కట్ చేసామే. ఇదిగోండి మా పొట్లకాయలు, ఇగో చూసారా వస్తున్నాయి. ఇది ఇలా ఉందని ఇక్కడ వెయిట్ పెట్టాను అనమాట. అయ్యో 2 పొట్లకాయలు వచ్చేసినాయి, నెక్స్ట్ హార్వెస్ట్కి వచ్చేస్తాయి. ఇవండి ఈరోజు బీరకాయలు, చూడండి ఎన్ని బీరకాయలు. బుట్ట కూడా మొయలేకపోతున్నామండి. అది ఇదిగోండి ఈరోజు వంకాయలు బీరకాయలు, వంకాయలు బీరకాయలు బుట్టతో పాటు బీరకాయలు మొయ్యలేకపోతున్నాం మేము. అంత మంచి హార్వెస్ట్, చాలా బాగుంది. కొద్దిగా దొండకాయలు ఉన్నాయండి, డేజా హార్వెస్ట్ చేస్తుంది. చేయమ్మా, దొండకాయలు హార్వెస్ట్ చేయగు. బాగున్నాయా డేజా? ఇక్కడ కూడా కట్ చేసేయి, అవన్నీ కట్ చేసేయి. ఎంత ఫ్రెష్ ఫ్రెష్ కదా అక్క. ఇక్కడ కూడా ఒకటి ఉంది. దా ఇక్కడ కూడా ఉంది, కట్ చేసేయమ్మా. అంతే, అయ్యో అక్కడ ఉన్నాయిరా ఇంకానే. రూని కూడా బాగానే చూస్తుంది. నచ్చిందా రూని? చాలా నచ్చింది. చాలా ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది, ఇదిగో రూనీగా పైన నువ్వు కట్ చేసేయి అవి. రూని కూడా అంత బాగా కట్ చేస్తుంది కాయగూరలు. పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. Summer మా holidays గార్డెన్లో అయితే చాలా కూరగాయలు కట్ చేస్తే ఇంకా అయ్యగోరా డేజా. అవన్నీ అయ్యే దొండకాయలు కనబడవమ్మా, దాకుంటాయి, దాకున్నాయి చూడు. ఇదిగో ఇదిగో ఇదొకటి, ఇదిగో జాగ్రత్తగా చూడాలి ఇవి. అదిగో కట్ చేయండి. మా డేజా ఇదిగో ఇంకా ఆకుల్లో ఉన్నాయి చూడు, ఇవన్నీ కట్ చేసి. అదిగో అది రూని కట్ చేస్తుంది అంటే ఇవి. ఇదిగో అది అందుకోవాలి, అందుకే అది అయిపోయింది. ఇదిగో చింత చిగురు అండి, మా చింత చిగురు హార్వెస్ట్ చేస్తారు. ఎంత అందంగా కనిపిస్తుంది. మరి ఈ చింత చిగురుతో నాకు ఏం స్పెషల్ చేస్తావు? నీకు ఏం కావాలి చెప్పు. నాకు రొయ్యలు చింత చిగురు కావాలి. మరి ఇంత ఫ్రెష్ హార్వెస్ట్ తోటి నాకు ఖచ్చితంగా రొయ్యలు చింత చిగురు మాత్రం కావాలి. నీకేం కావాలమ్మా రూని? రొయ్యలు చింత చిగురే. నీకమ్మా డేజా? నీకు కూడా కావాలా? పచ్చి రొయ్యలా, చింత చిగురు, అలాగే. పప్పు చింత చిగురు కూడా చాలా బాగుంటుంది. బాగుంటది పప్పు చింత చిగురు కూడా. చూడండి ఎంత బాగుందో. ఇంక బయటికి వెళ్ళక్కర్లేదు చింత చిగురికి. అన్నీ మీరు ఇంట్లో ఇంకెక్కడికి కొనక్కర్లేదు. మీరు అసలు అన్ని ఇంట్లోనే చేసుకుని చక్కగా తినొచ్చు అన్నమాట. మా ఫ్రెండ్స్ కూడా అడుగుతున్నారు హార్వెస్ట్ గురించి, ఎంత మంచి కాయగూరలు పండిస్తున్నారు మీ అత్త వాళ్ళు అని. ఇప్పుడు నేను చూసాక అర్థమైంది, చాలా ఇంకా బాగుంది. వాళ్ళకి మళ్ళీ చెప్తాను, మీరు కూడా చేసుకోండి అని. ఇలా చేసుకుంటే చాలా హ్యాపీనెస్ ఉంటుంది మింటూ గార్డెన్. సొంత గార్డెన్ లో
మనం పండించుకుని తినడం. ఇప్పుడు ఏ వీడియోలు చూసినా కెమికల్స్ అని చెప్తుంటే భయం వేస్తుంది. పిల్లలకి పెట్టాలంటే ఇంకా భయంగా ఉంటుంది. చాలానే ఇలా ఇంట్లో పండించుకుని తింటే ఎంత బాగుంటుంది. డేజా కట్ చేస్తావా? ఇలా వచ్చి కట్ చేయ డేజా దానికి కట్ చేయనివ్వండి. అమ్మ పాపం అక్కడ నిలబడి చూస్తుంది. దా, ఇది చూడు, ఇది కట్ చేయి, ఎంత బాగుందో చూడు. చూడు అంతే. కెమికల్ ఫ్రీ వెజిటేబుల్స్, కెమికల్ ఫ్రీ చింత చిగురు అంటే ఇవే. ఇంతలాగా ఎంత ఫ్యామిలీ మొత్తం కలిసి, ఇంతకంటే ఏముంటదండి ఎంజాయ్. అంతే కదా, ఫ్యామిలీ మొత్తం కలిసి కాయగూరలు కోసుకుని వండుకుని తింటే ఆ ఆనందమే వేరు. వీళ్ళకి అసలు అంటే నాన్ వెజ్ వద్దంట, కూరగాయలే పెట్టాలంట. నేను మా గార్డెన్లో కూరగాయలు ఉండి పెట్టాలంట పిల్లలకి. అవును, అలాగే అత్త. మరి మేము ఎప్పుడు బయటే తింటాం, ఇప్పుడు మీ గార్డెన్ వెజిటేబుల్సే తింటాం. ఇంక మేము అలాగే మళ్ళీ ఊరు వెళ్ళే వరకు ఇంకా ఈ గార్డెన్ ఫ్రెష్ వెజిటేబుల్సే తింటాం మేము. అలాగే ఖచ్చితంగా వండుతాను, మీకు ఏది కావాలంటే అది. ఫస్ట్ చింత చిగురు పచ్చిరొయ్యలు మాత్రం కావాలి మాకు. అలాగే సాయంత్రమే వండేస్తాను, ఫ్రెష్గా వండేస్తాను. చింత చిగురు ఎందుకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం. అంతే కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు నువ్వు వచ్చేసి వండేస్తావు అనమాట. అవును, కొంచెం కట్ చేసుకుంటాం. మార్కెట్కి వెళ్ళాలి, తేవాలి. చిగురు మళ్ళీ ఒక 4-5 రోజులకి మళ్ళీ చిగురు వచ్చేస్తుంది. మేము లాస్ట్ ఇయర్ హాలిడేస్కి వచ్చినప్పుడు చింత చిగురు బయట కొండకు వెళ్ళాము. ఎంత చింత చిగురు 500 చెప్పారు. ఇప్పుడు మీరు ఇది నాకు తెలియదు అంటే మేము ఎప్పుడు కొనుక్కోం కదా. ఇలా ఫ్రెష్ గా తింటున్నారు. అవునవును, మేమేమో కెమికల్స్ వేసినవి కడుక్కుని తింటున్నాం. మీకు మాకు అదే తేడా. మేము కూడా ఇలాగే ఫ్రెష్ కష్టపడి ఎంత కష్టమైనా పండించుకునేది. ఎందుకంటే కెమికల్స్ లేకుండా తినాలని కష్టం కూడా అనిపించాలని కదా పిల్లలకి. ఖాళీ లేకపోయినా బిజీగా ఉన్నా ఇలా చేసేది ఆరోగ్యం కోసం. ఎంత ఆరోగ్యం, ఎన్నున్నా ఎన్ని చేసిన ఆరోగ్యమే మహాభాగ్యం. దానికి ఎగ్జాంపులే ఈ ఆర్గానిక్ గార్డెన్. అవును. వావ్ నానమ్మ, ఈ మల్లె పువ్వులు ఎంత బాగున్నాయో. మేము కోసుకోవచ్చా? కోసుకోండి అమ్మా, కోసుకుని మీకు నచ్చినవి కోసుకోండి. కోసేసుకోండి నువ్వు కూడా. చూడండి అసలు ఎంత పెద్ద పెద్ద పువ్వులు. ఇంకా ఉన్నాయి, కోసుకోండి. ఇంకోటి అక్కకి ఇవ్వమ్మా. అది ఇంకా ఉన్నాయా? లేదు. ఇదిగో చూపించండి బాబాయ్కి. ఇదిగో చూడండి అసలు ఎంత బాగుందో మల్లె పువ్వు. పెద్ద పెద్ద సైజు పువ్వులు ఇవి. పెట్టేసుకోండి అంతే. సూపర్. ఇది వద్దు, మంచిది కూడా. అది భలే ఉన్నాయి. ఈసారి సైజు అయితే చాలా చిన్నగానే వచ్చినాయండి. పొడవగా అయితే బీరకాయలు రాలేదు. ఏంటో మరి మా శ్రీవారు లేరని పాదులైనా బెంగ పెట్టుకున్నా ఏంటో తెలియదు, కానీ సైజు చాలా చిన్నగానే వచ్చినాయి. ఇంకొకటి ఏంటంటే మేల్ ఫ్లవర్స్ రావట్లేదండి, ఫీమేల్ ఫ్లవర్స్ వస్తున్నాయి. పిందులు వస్తున్నాయి, ఆడపువ్వులు వస్తున్నాయి, మగ పువ్వు రావట్లేదు అసలు. అప్పుడే 4-5 రోజుల నుండి ఆ పిందులన్నీ ఎండిపోతున్నాయి. మరి ఏంటో తెలియదు. మా వారు రావాలి, మళ్ళీ వీటిని సెట్ చేయాలి. చాలా చిన్నగా ఉన్నాయి కొన్ని అయితే. ఇదిగోండి ఈరోజు మా గార్డెన్లో హార్వెస్ట్. సరదాగా సమ్మర్ హాలిడేస్కి వచ్చిన మా మేనగోడలతో వాళ్ళ పిల్లలతో సరదాగా ఈరోజు గార్డెన్లో సరదాగా హార్వెస్ట్ చేసాం. నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ హార్వెస్ట్ చేయడంలో. చాలా బాగుంది అసలు. నాకైతే గార్డెన్ చాలా నచ్చింది. కదా, హార్వెస్ట్ కూడా ఎంత బాగుంటుందో. నచ్చింది కదా. చూడండి ఎన్ని వెజిటేబుల్స్. నాకు మాత్రం ఇంటికి వెళ్ళి ఏదో రకంగా గార్డెన్ పెంచుకోవాలని మాత్రం ఫిక్స్ అయిపోయాను. నేను ఇంటికి వెళ్ళి నేను ఖచ్చితంగా ఆర్గానిక్ గార్డెన్ అయితే పెంచుకుంటాను. ఎంత బాగున్నాయి ఈ వెజిటేబుల్స్. ఇలా కోయడం ఇంకా ఆనందంగా ఉంది. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.